సింపుల్గా చికెన్ కర్రీ చేసుకోవడం ఇది ఎవరైనా చేయొచ్చు, సింపుల్గా చేయొచ్చు. ఇది బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు. ఇగో చికెన్ వేసుకొని పోపు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరైనా వండుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఉల్లిగడ్డలు, ఉప్పు 2 స్పూన్లు, మళ్ళీ చూసి వేసుకున్న అయిపోతుంది కానీ నేను వేసుడు కరెక్ట్ ఎత్తా. పసుపు, ఇంత ఈజీగా అయిపోతుంది అంటే కర్రీ తొందరగా అయిపోతుంది, మనకి ఎక్కువ పని కూడా ఉండదు దాంతో, అదే మంచి టేస్ట్ తోటి అవుతుంది. అల్లం, ధనియాల పొడి, ఇది మిరియాల పొడి, చికెన్ మసాలా, కొద్దిగా లవంగాల పొడి ఇస్తాను, అలా కొంచెం ఘాటు ఉండాలంత, నోరు సప్పిడిపోయింది. ఆయిల్, ఇది డైటింగ్ వాళ్ళకి కాదు, వాళ్ళకు మళ్ళీ వేరే వండాలి నేను. అంత మంచిగా కలుపుకొని ఎంత సింపుల్గా అయిపోతుంది అంటే అసలు అంత మన పని మనం చేసుకోవచ్చు, దాని పని అది చేసుకుంటుంది, ఉడుకుతూనే ఉంటుంది. మనం ఆడ నిలబడి పోపుకేసి అవన్నీ కలుపుకుంటూ వేసి అవసరం కూడా లేదు. సిమ్లో పెట్టుకొని నా పని నేను చేస్తే దానిపైన టేస్ట్గా ఉడికి తిందురా మమ్మీ అని పిలుస్తుంది నన్ను. పెట్టుకోవాలి. ఈ కోడి ఉడికినాక నన్నే పిలుస్తుంది, మమ్మీ రా తిందు ఉడికినా అని. నేను దాని దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. పోయి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని నా పని నేను చేసుకుంటా. ఇక ఎంత మంచిగా ఎసరు ఊరింది చూడు, సూపర్గా ఎసరు ఊరింది. ఇంకా ఉడకాలి. అది మోసపోతాను ఎందుకు అమ్ములు, ఎందుకు ఒక ఇల్లు తుడిచేటాలకే గట్లయితే రోజు నేను ఎట్లా చేసుకుంటాను. ఇంట్లో 4 ఉంటే 4కి 4 కూరలు వండవలసి వస్తుంది నేను. ఇది మనకు, ఇది చిన్న తమ్మునికి డైటింగ్కు ఆయిల్ లేకుండా, ఇది రూబీ వాళ్ళకు నెయ్యి పోసి అన్నం చికెను, ఇది అన్నం. ఇన్ని వండాలి ఒక రోజుకు నేను. నువ్వు గింతంత వండడానికే గంత కష్టపడతాను. కొత్తిమీర ఇంట్లో చేసుకోవాలి, నువ్వు ఇంతంత చేయడానికి అంత మోసపోసినావు. ఒక ఇల్లు తుడిచేదానికే ఇంట్లో అన్ని జరిపి తుడుచుడు నాతో కాలే. కాదమ్ములు నీకేది కారపొడి, కొంచెం కారం వేయాలమ్మా. అంత నీసు కారం ఏమి వేయ, నేను తినేటట్టే చేసిన. అది కారం ఎక్కువ ఉండదు, చూడడానికి కలర్ఫుల్గా కనబడుతుంది కానీ కారం ఉండదు. వెనుకటేమో సామెత ఉంటుంది చూసినవా, నేర్పకాయ ఇంత నేర్పకాయ అంత ఉంటుంది, ఇంత పొడుగు నేర్పకాయ ఇంతే ఉంటుంది అన్నట్టు అన్నట్టు. అది చిన్న మిరపకాయలు ఎంత కారం ఉంటాయి, పెద్ద మిరపకాయలు ఎట్లుంటాయి. ఇంత పొట్టోడు ఇల్లు గట్టోడు అన్నారట. అది తాళం బుర్ర శాస్త్రం, అది విప్పేది. ఇంతంత పొట్టోడు ఇల్లు గట్టోడు అంటే ఇంతంత తాళం ఇల్లుకి ఎత్తాం, అది ఎంత గట్టిగా ఉంటుంది. రోజులకు నూనె పోసుకొని కూర వండుకున్నామో మేమైతే. కూరలా చాలా రోజులు అయితే ఆ నూనె తినక, కాకపోతే పోస్తా కానీ కొంచెం లైట్గా. ఇళ్ళకైతే మంచిగా పోసిన. వండుకుంటే మంచిగా వండుకోవాలి, లేకపోతే తినద్దు. నాది అట్లుంటుంది. వండుకున్న కొంచెం అయినా నేను టైం తీసుకొని మంచిగా టేస్టీగా వండుకొని తింటా. 5000 మంది మొత్తం ఇక అయిపోయింది. ఎంత టేస్ట్ చికెన్ చూడు, నోట్లో నీళ్ళ జలం ఊరుతుంది, లాలాజలం. మా విఘ్నేష్కు లాలాజలం, నాకు లాలాజలం ఊరుతుంది. ఇంత టేస్ట్ కూర చూస్తే ఊరదా. ఒక్క ముక్క వేసుకొని గిన్నెడు అన్నం తినచ్చు. అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేస్తానా. చూడు ఎంత గ్రేవీ, చూడండి. ఇట్లా చేసుకొని తినండి, తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ కూడా చేయండి, మా కర్రీ ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి. ఇంత టేస్టీ చికెన్ కర్రీ చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయకుండా పోకండి, ప్లీజ్ చేయండి.